ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం కథ చూడరు సార్. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం. ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూస్తే మనకు ఆంధ్రజ్యోతి ఏడు ఉంటుందా, ఇగో యథావిధంగా ఇంటర్ అడ్మిషన్. మనం నిన్న మొన్న ఏం చదువుకున్నాం, ఇంటర్ విద్యను తీసుకుపోయి ఎస్ఎస్సి బోర్డులో విలీనం చేస్తా ఉన్నాం. ఇక మన తాన ఇంటర్మీడియట్ విద్య ఉండదు, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానంలో అదే తరీకాలో ఇది ఉంటది అని చెప్పారు. మనం అందరం సపోర్ట్లు కొట్టినాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్మీడియట్లో జరిగేటువంటి దోపిడీ ఏదైతే ఉందో, శ్రీ చైతన్య, నారాయణ, ఐఐటి, జేఈఈ ఎంట్రన్స్లు, ఎగ్జామ్లు, ఈ దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీ కళ్ళమేసిండిగా అయిపోయింది. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడి నుంచి తరలిపోతుంది. కానీ ఇటువంటి అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఏం చేసాడు, యథావిధిగా ఇంటర్ అడ్మిషన్ అంటే పాత విధానమే మళ్ళీ అయిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందేమో సరికొత్త విధానం అని చెప్తారు. స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తాం. విద్యా సంవత్సరం అయిపోగానే ఈసారి సమూల మార్పులు అంటారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మళ్ళీ ఏదో పాత విధానంలోనే కొనసాగింపు. ఇది ఈ పాత విధానంలోనే కొనసాగింపు. ఈ ఏడాది వరకు కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనానికి సాంకేతికత, సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం, విద్యా సంవత్సరం ప్రారంభానికి తక్కువగా ఉన్న సమయం, విద్యార్థుల ప్రయోజనాల రీత్యా విలీనం వాయిదా. ఏ విద్యార్థి ప్రయోజనం, ఏ విద్యార్థి అడిగింది చెప్పురి? ఏ విద్యార్థి తల్లిదండ్రి కోరిండు ఇది కొనసాగించాలని? విస్తృత సంప్రదింపులు, అసెంబ్లీలో చర్చ తర్వాతే నిర్ణయం. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సాంకేతిక సమస్యలపై ఇప్పుడు చెబుతారా, ఆ కాలేజీలకు భయపడుతున్నారా అంటూ ఆగ్రహం. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ఇంటర్ విద్యా జేఏసీ చెప్తున్నటువంటి మాట. ఇది కథ. అసలు ఏం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డ్రామా తెలుసుకోవాలి. తల్లిదండ్రులారా, ఇది అమలైనుంటే ఇవాళ ఇంటర్మీడియట్లో దోపిడీ మొత్తం ఆగిపోయింది. మొత్తం దోపిడీ ఆగిపోయి శ్రీ చైతన్య, నారాయణ మొత్తం తట్టా బుట్ట చదువుకొని ఎక్కడ బీకేటి. ఇవాళ మన ప్రభుత్వ విద్య బలమయ్యేది. ఆ పరిస్థితి లేకుండా ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే, అసలు ఏంది వాస్తవం లెక్కలేంది అనేది చూస్తే, ఇది అస్సాంలో ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ విద్యను 10th లో విలీనం చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేసిన ఇంటర్ బోర్డులో విలీనం చేసిరు. తెలంగాణలో మాత్రం ఇక చూడు, ఈ రెండింటిది అస్సాంలో విద్యా విధానం ప్లస్ ప్రణాళిక ఈజ్ ఈక్వల్ టు అమలు జరుగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఓన్లీ ప్రకటనలే, పేపర్ ప్రకటనలు గందరగోళం వాయిదా. ఇది తెలంగాణలో జరిగింది. అస్సాంలో సాధ్యమైంది, ఈడెందుకు సాధ్యం కాదు? క్యాలెండర్ చెప్తున్న నిజం, అమలు ప్లస్ నిరీక్షణ. అస్సాంలో నవంబర్ 2023లో నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. మార్చి 2024లో గవర్నర్ ఆమోదం. సెప్టెంబర్ 2020 కొత్త బోర్డు అమలు అయిపోయింది. ఒక్క ఏడాదిలో 10 నెలల్లో ఇక్కడ అస్సాంలో అమలే అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో ఈ 74 రోజులు దేంది? ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి 74 రోజులే. ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చిరు. ఎవరు? ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయమని చెప్పి, 20 ఏళ్ళకు సరిపడా ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయమని చెప్పి ఆకునూరి మురళి గారు, ఆ తర్వాత కేశవరావు గారు ఇతరత్రులతో కమిటీ వేస్తే ఆ 74 రోజుల కింద ఇచ్చిరు. సార్ ఇది చేయండి అని చెప్పి 74 రోజుల కింద ఇస్తే ఈ రోజు వరకు ఫిబ్రవరి 26, 2024లో ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక సీఎంకి అందజేస్తే ఈ రోజు వరకు సాంకేతిక సమస్యలనే వంకతో యథాతథ స్థితి, స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు. ఏంది మరి దీని వెనకాల మతలాబేంది? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేస్తూ ఉన్నారు, ఎందుకు చేయలేకపోతా ఉన్నాడంటే దానికి బలమైన కారణాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అస్సాంలో ఏం చేసిరు, మన తాను ఏం చేసిరు. ఇది అస్సాంలో అస్సాంలో ఏం చేసిరంటే ముందుగా ముసాయిదా చట్టం తయారు చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆ తర్వాత పాత బోర్డుల ఆస్తులు, ఉద్యోగుల విభజన, పరీక్షల నిర్మాణంపై స్పష్టమైన బ్లూ ప్రింట్ తయారు చేశారు. ఆ తర్వాత అమలు డివిజన్ 1, డివిజన్ 2 మోడల్లో దశల వారీగా అమలు చేసుకుంటూ వచ్చేసారు. ఇక్కడ మరి అక్కడ లేరా ఇంటర్మీడియట్ విద్యార్థులు, అక్కడ లేరా తల్లిదండ్రులు, అక్కడ లేవా టెక్నికల్ సమస్యలు? అవన్నీ అయిపోయినాయి కదా. ఇక్కడ చట్టం లేదు, కేవలం మీడియా లీకులు మాత్రమే. మీడియాకు లీకులు ఇచ్చుడు, ఆ లీకులను ఆంధ్రజ్యోతిలో రాసుడు. ఇంటర్ బోర్డు, జూనియర్ కాలేజీల భవిష్యత్తుపై కనీస క్లారిటీ లేదు. ఇక్కడ హడావిడిగా అడ్మిషన్ల నిలిపివేత, ఆపై లెక్చరర్ల నిరసనతో వెనక్కి అయిపోయింది. టెక్నికల్ సమస్య దీనికి. ఇక్కడ సాంకేతిక సమస్య ఒక సాకు మాత్రమే. సాంకేతిక సమస్య ఏందే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ రోజుల్లో సాంకేతిక సమస్య అస్సాం కూడా ఎదుర్కొంది. అస్సాంలో కూడా చట్టపరమైన సమస్యలు, ఉద్యోగుల సర్దుబాటు, పరీక్షల వ్యవస్థ మార్పులు లాంటి సవాళ్లు ఉన్నాయి. కానీ వారు ముందుగా స్టడీ చేసి నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది.
ఇక్కడ నివేదిక రాగానే అమలు మెకానిజం లేకుండా రాజకీయ ప్రకటనలు చేసిరు. ఇంటర్ బోర్డు భవిష్యత్తుపై అస్పష్టత, జూనియర్ కాలేజీల పరిస్థితి, నీటు జేఈఈ మోడల్ ఎలా ఉంటుందో కనీస అవగాహన కూడా లేదు. ఇది మన తాన పరిస్థితి. ఇక తెలంగాణలో అసలు భయం ఏమిటంటే ఇంటర్ వ్యవస్థ అంటే తెలంగాణలో కేవలం విద్యా వ్యవస్థ కాదు, అది ఒక భారీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎకానమీ. వేల కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ ఎకానమీ దందా దీని చుట్టూ ఉంది. కాబట్టే విద్యా సంస్కరణల చుట్టూ ఈ గొలుసులు. ఎవరెవరు? కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, శ్రీ చైతన్య, నారాయణ, రేజన్స్, మన్ను, మచాడం ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు ఒక దిక్కు దీన్ని చేయనిస్తలేరు. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ మాఫియా, ఐఐటీలు, జేఈలు, ఫిట్జీలని, మన్నని, మచాడం ఈ మాఫియా. ఆ తర్వాత ర్యాంకుల్ని మార్కెటింగ్ చేస్తారు కదా, 1 1 2 2 ఈ మాఫియా. వేల కోట్ల ఫీజులు. వీళ్ళందరూ కలిసి ఇవి సంస్కరణలు అమలు కాకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థను ఒకేసారి స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపితే ప్రస్తుత వ్యాపార మోడల్ కదిలే అవకాశం ఉంది. అందుకే ప్రతిఘటన కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఈ మాఫియా అంతా తెగిపోతుంది ఒక్కటే దెబ్బకు. ఈ మాఫియా అంతా పోతుంది. ఇది పోకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇక్కడ అస్సాంలో వాళ్ళు ఏం చెప్పారు, మేము చేస్తామన్నారు, ఇగో ఇట్లా చేసారు. వాళ్ళు మోడల్ ప్రకారం స్పష్టమైన అడుగులు ముందు చూపుతో వెళ్ళిపోయారు. ఇక్కడ తెలంగాణ ఎవరెంత వ్యతిరేకిస్తున్నారు, ఇది ఇనుడు కాడలే సరిపోయింది. లెక్చరర్ల నిరసనలు, ప్రైవేట్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి వెనుకడు వేయడం జరిగింది. విద్యార్థుల్లో అయోమయం పెంచింది. ఇక్కడ ప్రయోగం కాదు, సంస్కరణ కావాలి. ప్రయోగాలు, మీడియా లీకులు కాదు కావాల్సింది. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తులో ప్రయోగాలు చేయకుండా ఉండాలంటే దశల వారీగా అమలు చేయాలి. విలీనం చేస్తాం, ఆగండి అనే గందరగోళం లేకుండా స్పష్టమైన అమలు ప్రణాళిక ప్రకటించాలి. భాగస్వామ్య చర్చలు, టీచర్లు, లెక్చరర్లు, పేరెంట్స్, యూనివర్సిటీలతో లోతైన సంప్రదింపులు జరపాలి. పబ్లిక్ డిబేట్లు పెట్టాలి. అస్సాం, తమిళనాడు, కేరళ మోడళ్లపై బహిరంగ చర్చ జరగాలి. ఆడెందుకు సాధ్యమైంది, ఇది ఎందుకు కాలే? శ్వేతపత్రం, సంస్కరణల ఆవశ్యకతపై ముందుగా అధికారిక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటే అసలు లోపం ఎక్కడుందని చూస్తే అస్సాం ప్రభుత్వం 10 నెలల్లో చట్టం చేసి అమలు చేయగలిగినప్పుడు తెలంగాణలో 74 రోజుల తర్వాత కూడా అడుగు ముందుకు పడకపోవడం కారణమైంది. ప్రభుత్వం సిద్ధంగా లేదు, రాజకీయ ఒత్తిడి లేదా నిర్ణయం తీసుకోవడంలో బలహీనంగా ఉండడం, ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది, భరోసా ఇవ్వాల్సింది ఇప్పుడు ప్రభుత్వమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఏం జరుగుతుంది? విద్యా బోర్డుల విలీనం, అస్సాం విజయం, తెలంగాణ తడబాటు, ఒకే లక్ష్యం, 2 వేరు మార్గాలు, విద్యార్థుల భవిష్యత్తుపై దీని ప్రభావం ఏమిటి ఒకసారి చూద్దాం. ఇదేమో తెలంగాణ, ఏది అస్సాంలో ఏ బాధ లేదు, తెలంగాణలో మాత్రం ఇన్ని సిక్కుముళ్ళు. దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉంటుంది. కార్యాచరణ వర్సెస్ స్తబ్దత, ఒక టైం లైన్ విశ్లేషణ చూస్తే అస్సాంలో ప్రారంభించి ఇట్లా సక్సెస్ఫుల్గా తీసుకొని పోయారు విలీనం. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇగో అడ్డుగోడ పెట్టారు. ఈ అడ్డుగోడ ఎవరు పెట్టారు? శ్రీ చైతన్య, నారాయణ, ఈ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి కదా, వాళ్ళ చదువు లేదు, లోటపించలేదు, అంతా చూమంతర్ మాయా, వేల కోట్ల వ్యాపారం. ఇగో ఇట్లా పెట్టి దీన్ని వీళ్ళు ఏం చేసిరంటే ఈ పైసలు కట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ముఖ్యమంత్రికి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి కాదు సార్, టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. విధానం వర్సెస్ ప్రయోగం, అస్సాంలో ముందుగా చట్టం రూపకల్పన చేసిరు, తెలంగాణలో ముందుగా మీడియా లీకులు ఇచ్చారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అస్సాంలో హడావిడిగా అడ్మిషన్లు నిలిపివేసిరాడు. ఇక పాత బోర్డుల ఆస్తులు, ఉద్యోగుల పరీక్షల నిర్మాణంపై స్పష్టమైన బ్లూ ప్రింట్ ఇస్తే లెక్చరర్ల నిరసనకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ డివిజన్ 1, డివిజన్ 2 మోడల్లో దశల వారీగా ఇది అమలు చేస్తే చివరికి ఈ ఏడాది యథాతథమంటూ వెనక్కి తగ్గింపు. ఇంకో ఇది తెలంగాణలో జరిగింది. టెక్నికల్ ఇష్యూ ఒక సాకు మాత్రమే. అస్సాం విధానం ముందుగా అధ్యయనం చేసి పరిష్కారాలు వెతికి నిర్ణయం తీసుకుంది. సమస్య చట్టపరమైన చిక్కులు, ఉద్యోగుల సర్దుబాటు, పరీక్షల వ్యవస్థ. తెలంగాణ విధానం ఎటువంటి అమలు మెకానిజం లేకుండా కేవలం రాజకీయ ప్రకటనలు చేసింది అంతే. ఈ రాజకీయ ప్రకటన ఎందుకు చేస్తారు? ఈ ప్రకటన చేయడం ద్వారా వాడు రుక్కొస్తారు, అమ్మో మా దందా అయిపోతుందేమో, ఎంత కావాలి సార్ అని ఇచ్చిపోతాడు. గదే తెలంగాణలో సమాధానం లేని ప్రశ్నలు, ఇంటర్ బోర్డు భవిష్యత్తు ఏమిటి, జూనియర్ కాలేజీల పరిస్థితి ఏమిటి, నీట్ జేఈఈ మోడల్ ఎలా ఉండబోతుంది? ఇది సాంకేతిక సమస్య కాదు, ఇది పాలనా సిద్ధంగా లేకపోవడం. నాయకత్వం వర్సెస్ భయం. తెలంగాణ ప్రభుత్వం ఎవరెంత వ్యతిరేకిస్తున్నారు, లెక్చరర్ల వ్యతిరేకత, ప్రైవేట్ కాలేజీల ఒత్తిడి, విద్యార్థుల్లో పెరిగిన అయోమయం, ఫలితం వెనక్కి తగ్గిన ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం విద్య ఇక్కడ చూస్తే తెలంగాణలో అమలు ఏంటంటే ప్రభుత్వం చెప్తున్న సాంకేతిక సమస్య గింతే సాంకేతిక సమస్య. దాని వెనకాలన్న మతలాబు చూస్తే భారీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎకానమీ, కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఆధిపత్యం, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ వ్యవస్థ, ర్యాంకుల మార్కెటింగ్, వేల కోట్ల ఫీజుల దందా. ఇగో ఈ దందా మొత్తం ఆగిపోతుందని ఆపిరు. ఇప్పుడు ఇవాళ మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రాకుండా ఆపింది శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ సంస్థలే. ఇక్కడ
విలీనం జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఇంటరు 10th విలీనం జరిగితే, విద్యా బోర్డులు విలీనం జరిగితే కార్పొరేట్ గుత్యాధిపత్యానికి చెక్కబడుతుంది. ఇంకా వీళ్ళ పప్పులు ఏముడికాయి? 1 1 2 2 అనే పప్పులు ఉడికాయి. వేల కోట్ల ఫీజుల నిర్మాణం పతనం అయిపోతుంది, కుప్పగూలిపోతుంది. విషపూరితమైన ర్యాంకుల ఒత్తిడి ముగింపు అయిపోతుంది. ఇంకా ర్యాంకుల పంచాయతీ లేదు. విద్యార్థుల సంపూర్ణ మానసిక విద్యా వికాసం జరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ భారం దించుదాం, భవిష్యత్తు నిలుపుదాం. మనం ఏం చేద్దాం? తెలంగాణ ఇంటర్ వ్యవస్థ కేవలం విద్యా వ్యవస్థ కాదు, అదొక వ్యాపారం. బోర్డుల విలీనం ద్వారా విద్యార్థులు పొందే విముక్తి. ఒకవేళ ఈ 2 బోర్డులను విలీనం చేస్తే ఫీజుల భారం నుండి లక్షల రూపాయల కార్పొరేట్ ఫీజుల దోపిడీ ఆగిపోతుంది. ర్యాంకుల ఒత్తిడి నుంచి స్వేచ్ఛ, ఉదయం నుండి రాత్రి వరకు సాగే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఒత్తిడి పోతుంది. నాణ్యమైన విద్య, వ్యాపార దృక్కోణం నుండి అసలైన విద్యా ప్రమాణాల వైపు అడుగుపడుతుంది. ప్రయోగం కాదు, ఇది విద్యా సంస్కరణలు కావాలి. 1 వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, దాని మీద 2ది పబ్లిక్ డిబేట్ పెట్టాలి, 3 భాగస్వాములతో చర్చలు జరపాలి, 4 స్పష్టమైన బ్లూ ప్రింట్ను విడుదల చేయాలి. ఇది చేయకుండా ఏం చేసినా వేస్ట్. ఇది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంటర్మీడియట్ SSC బోర్డును విలీనం చేయడానికి సిద్ధంగా లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా భావించవచ్చు. ఎప్పుడు 2024లో విద్యా కమిషన్ వేసి, ఆ తర్వాత 2025లో పాలసీ రూపొందించమని చెప్పి 2026 మధ్యస్థానికి వచ్చేదాకా కూడా దీన్ని అమలు చేసే పరిస్థితి లేదంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉంది. దోపిడీకి, కార్పొరేట్ వ్యవస్థల దోపిడీకి అవకాశం కల్పిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయకపోగా మీదికెళ్ళి దోపిడీకి మళ్ళీ అవకాశం కల్పించింది తెలంగాణ ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వ తీరుకు నిరసనగా తల్లిదండ్రులారా, మన ఫీజులు మిగులుతూ ఉంటే, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అంతా ఉంటే, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మోసం చేసింది. మన తల్లిదండ్రులను, మన విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటా ఉంది. వాళ్ళకు మన దగ్గర ఉన్న డబ్బులు కావాలి, మన పేదవాడి రక్తం తాగడానికి ఈ అవకాశం ఏర్పడ్డది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి తల్లిదండ్రులారా, మనమందరం కూడా కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకు దొరకాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. మన పిల్లల ఫీజుల భారం పోవాలన్నా, మన హెల్త్ సిస్టమ్ సెట్ కావాలన్నా అది బీసీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా.